హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ భూమిపై 70% నీరు ఉంది, 30% భూభాగం ఉంది. ఈ 30% భూభాగంలోనే ఇన్ని రకాల జీవజాతులు ఉండి ఉంటే 70% నీటిలో ఇంకెన్ని రకాల జీవజాతులు ఉండి ఉంటాయి. ఇందులో డాల్ఫిన్ కూడా ఒకటి. ఇది ఒక క్షీరదం. ఇవి 10 మిలియన్ సంవత్సరాల కాలం నుండి పరిణామం చెందాయి. వీటి పరిమాణం జాతులను బట్టి ఉంటుంది. దీనిలో ఓర్కా లేక కిల్లర్ వేల్ అనేది 3 నుండి 4 వేల కేజీలు ఉంటే కామన్ డాల్ఫిన్ 150 నుండి 650 కేజీలు ఉంటుంది. వీటి జీవితకాలం 50 నుంచి 90 సంవత్సరాలు. వీటి పొడవు 6 నుండి 8 మీటర్లు. డాల్ఫిన్లు మాంసాహారులు. ఇవి స్క్విడ్స్, ఆక్టోపస్, చిన్న చేపలు, సెఫాలోఫిడ్స్ లాంటి అనేక రకాల జీవులను తింటాయి. ఇవి అసాధారణ రీతిలో నిద్రిస్తాయి. దీనిని యూనిహెమిస్పెరిక్ స్లోవేవ్ స్లీప్ అని పిలుస్తారు. అంటే నిద్రిస్తున్నప్పుడు సగం మెదడు మాత్రమే నిద్రలో ఉంటుంది. ఈ సందర్భంలో ఈ మెదడు నియంత్రణలో ఒక కన్ను మూసుకుంటుంది, మరో కన్నుతో పరిసరాలను గమనిస్తుంది. 24 గంటల వ్యవధిలో డాల్ఫిన్స్ యొక్క ప్రతి సగం మెదడు 4 గంటల నిద్రను పొందుతుంది. శారీరక ప్రక్రియలు మాత్రం కొనసాగుతాయి. వీటి సాధారణమైన స్పీడు గంటకి 7 నుంచి 8 మైళ్ళ వేగం. స్పీడ్గా వెళ్ళగలిగితే దాదాపు 25 మైళ్ళ వేగంతో ఈదగలవు. ఈ డాల్ఫిన్లు 20 నుండి 50 సంవత్సరాలు జీవిస్తాయి. వీటి వయస్సును వీటి పంటిలో ఉండే రింగుల సంఖ్యతో లెక్కించవచ్చు. ఇవి ఎంతకాలం జీవిస్తాయనేది వాటి నివాస స్థలం, ఆహారం, ఆరోగ్య స్థితి, జాతులు, భౌగోళిక అంశాలపై ఆధారపడి ఉంటుంది. డాల్ఫిన్లు అరుదైన వెంట్రుకల కుదుళ్లను కలిగి ఉంటాయి, కానీ వెంట్రుకలు ఉండవు. వీటికి చెమట గ్రంథులు కూడా ఉండవు. వీటికి చర్మం చాలా సున్నితమైనది, కానీ గాయాలైతే తొందరగా నయమవుతుంది. వీటికి 2 రకాల జీర్ణ వ్యవస్థలు ఉంటాయి. ఒకటి నిల్వ చేయడానికి, మరొకటి జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. నీటి అడుగు వైపు ఇవి 1000 అడుగుల వైపు వరకు కూడా డైవ్ చేయగలవు. మానవుల తర్వాత భూమిపై అత్యంత తెలివైన క్షీరదం ఈ డాల్ఫిన్స్. వీటి సమూహాల్లో తోటి డాల్ఫిన్స్ని ఈలలతో, విభిన్నమైన శబ్దాలతో పిలుస్తాయి. డాల్ఫిన్లకు ఉన్న అత్యద్భుతమైన శక్తి వీటి క్లిక్స్ లాంటి శబ్దాలను చేస్తూ చాలా దూరంలో ఉన్న లొకేషన్స్ని కూడా గుర్తిస్తాయి. ఇంకా వాటి సాంద్రత, కదలిక, ఆహారం, అది ఉండే దూరం, ఈ సౌండ్స్ వాటిపై బౌన్స్ అయి వీటి రిసిప్టార్ని చేరుకోగానే వీటి మెదడు విశ్లేషిస్తుంది. వీటి యొక్క ధ్వనులను గుర్తించే శక్తి కానీ, వాటిని ఉత్పత్తి చేసే శక్తి కానీ మొత్తం భూమిపై ఉన్న జంతు రాజ్యంలోనే అత్యుత్తమమైనది. గబ్బిలాలు లేక మానవ నిర్మిత టెక్నాలజీ కంటే కూడా చాలా గొప్పది. వీటికి 120 కిలోహెర్ట్జ్ శబ్దాలను విడుదల చేసే శక్తి ఉంది. మానవులు 20 హెర్ట్జ్ నుంచి 20 కిలోహెర్ట్జెస్ వరకు మాత్రమే వింటారు. జపాన్ వంటి కొన్ని దేశాల్లో వీటిని వేటాడతారు. ఇతర చేపల వేటల్లో చిక్కుకోవడం, నివాస ప్రాంతాలకు మరియు పర్యావరణం దెబ్బతినడం, సముద్ర కాలుష్యం వంటి సవాళ్లను ఇవి ముఖ్యంగా ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతుల సాహిత్యం, చిత్రాలలో డాల్ఫిన్లను వర్ణించబడ్డాయి. ఇవి చాలా సరదాగా, స్నేహపూర్వకంగా మానవులతో ఆడుకోగలవు. వీటిని పెంచే ప్రదేశాలను డాల్ఫినేరియంలు అంటారు. వీటికి నైపుణ్యాలను నేర్పించి సందర్శకుల వినోదాలకు వాడతారు. ఇండియాలో అంతరించిపోయే దశలో ఉన్న నదీ జలాల డాల్ఫిన్లను సంరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం డాల్ఫిన్ని జాతీయ జలచరంగా ప్రకటించింది.